గౌరవ శ్రీ మందకృష్ణ మాదే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఎల్బీనగర్ కాన్షియస్ టోటల్గా 11 డివిజన్లు అన్ని ప్రాంతాలకు వెళ్ళి జనాలకు సంప్రదించి అక్కడ జనాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్స్కు, ముఖ్యంగా పోలీసు వాళ్లకు, ముఖ్యంగా డాక్టర్స్కు వీళ్ళందరూ కూడా మేము వారికి సహకరిస్తూ ఆశా వర్కర్స్కు మేము దాదాపుగా నిన్న కృష్ణమాదిగ పిలుపు మేరకు మేము పారిశుద్ధ కార్మికులకు దాదాపుగా 11 డివిజన్లలో 500 మందికి పనులు బియ్యము వాళ్లకు దుస్తులు కూడా మేము పంపించేశాము. మేము ఎక్కడంటే రాజకీయ పార్టీ లేకున్నా కృష్ణమాదిగ పిలుపు మేరకు కృష్ణమాదిగ ఎక్కడున్నా కూడా మీరందరూ ప్రజలకు అందుబాటుగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి మీరు ఆశా వర్కర్స్ కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ పోలీసు వాళ్ళకు కూడా డాక్టర్స్కి కూడా సహకరించాలని చెప్పి మాకు పిలిపించండి. ఆ భయం ఉంది, బయటికి వెళ్తే ఏమవుతున్నటువంటి భయం ఉంది. చాలా కడుపుకు తిండి లేని వాళ్ళు ఈరోజు బయటికి వెళ్తే కూడు లేకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటే కనీసంగా పిల్లలు వాళ్ళు చచ్చిపోయేటువంటి రోజులు కాబట్టి ఈ వ్యాధి కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఎట్లా అంటే వదిలేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం యాక్షన్ తీసుకొని దీని మీద అందరికీ కూడా మళ్ళీ లాక్డౌన్ పెట్టినా సరే కానీ ఈ జనాలకు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ కాపాడేటువంటి బాధ్యత వహించాలని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటా ఉన్నాం. సీఎం గారికి కూడా కేటీఆర్ గారికి కూడా మేము ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. లాక్డౌన్ తీయడం కరెక్ట్ కాదు. లాక్డౌన్ ఉంచి అట్నే ప్రజలను కాపాడుకుంటే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.